హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వచ్చేసి మీకు ఎంతగానో ఉపయోగపడేటువంటి మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అనుకోకుండా టీ పొయ్యి మీద పెట్టి నేను చూసుకోలేదండి కొద్దిసేపు. ఆ తర్వాత స్మెల్ రావడం వల్ల ఏదో పొయ్యి మీద ఉందని వెళ్ళి చూస్తే ఈ విధంగా మాడిపోయింది. సరే మీకు చూద్దాము ఇది నేను ఎలా క్లీన్ చేస్తాను ఏంటి అని చెప్పేసి అయితే చూద్దామని చెప్పి చూపిస్తున్నానండి. ఇది టీ గిన్నె మాడిందంటే చాలా హార్డ్గా ఉంటుందండి. నార్మల్గా క్లీన్ చేస్తే ఇది అస్సలు పోదు. ఒక చిన్న టిప్ ఉందండి, చాలా ఈజీగా కేవలం ఒక నిమిషంలోనే మీ ముందరనే ఈజీగా క్లీన్ చేసి చూపిస్తాను చూడండి. నేను ఎప్పుడు క్లీన్ చేసేటువంటి మెథడ్లోనే మీకు చూపించబోతున్నానండి. దీనికోసం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ అవసరం లేదండి. జస్ట్ ఒక ఇంగ్రీడియంట్, అది కూడా మన ఇంట్లోనే దొరికేది. ఇది ఎంత హార్డ్గా ఉందో చూడండి. గోరుతోటి గీకినా కూడా పోనంత హార్డ్గా ఉంటుందండి. కానీ జస్ట్ మనము ఈజీగా ఒక నిమిషంలోని క్లీన్ చేసుకోవచ్చు. 1 by 1గా నేను ఇలాంటి యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇది వచ్చేసి ఇంటి ముందర మనం ముగ్గు వేస్తాం కదండి, ముగ్గు పిండి. ఇది మనందరి ఇంట్లో అవైలబుల్గా ఉండేదేనండి. ఇన్ కేస్ ముగ్గు పిండి అవైలబుల్గా లేకపోతే సాల్ట్ తీసుకోండి. ఈ రెండిట్లో ఏదైనా సరే మనము ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనము స్టీల్ పీస్ని యూజ్ చేస్తూ ఉంటాం కదండి. స్టీల్ పీస్ని తీసుకొని ఈ విధంగా సోప్, మనం ఏ సోప్ యూజ్ చేస్తే ఆ సోప్ అండి, బట్టల సోప్ అయినా పర్లేదు, విమ్ సోప్ అయినా పర్లేదు, ఏ సోప్ అయినా పర్లేదు. ఈ విధంగా కొద్దిగా స్క్రబ్బర్కి తీసుకొని ముగ్గు పిండి వేసి, ఇంటి ముందర ముగ్గు పెడతాం కదండి, ముగ్గు పిండి, రాళ్ళ ముగ్గు పిండి, దాంతో లేదు ముగ్గు పిండి అవైలబుల్గా లేకపోతే ఆల్టర్నేటివ్గా మనం సాల్ట్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. కొద్దిగా వేసుకొని ఈ విధంగా స్క్రబ్బర్ తీసుకొని అదేవిధంగా కొద్దిగా సోప్ని అద్దుకొని ఈ విధంగా రుద్దేసేయటం అండి. జస్ట్ ఒక నిమిషంలో మీరు చూస్తుండగానే ఎంత నీట్గా పోతుందో చూడండి. నార్మల్గా క్లీన్ చేస్తే మాత్రం అస్సలు పోదండి. కొద్దిగా పోయి కొద్దిగా అలాగే ఉంటుంది. చూడడానికి కూడా గిన్నెలు అనేవి అస్సలు నీట్గా ఉండవు. చిన్న గిన్నెలే కాదండి, పెద్ద గిన్నెలు ఏవైనా సరే ఇదే మెథడ్లో మనము ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, చూస్తుండగానే ఎంత నీట్గా పోయిందో ఈ నల్లగా మాడిపోయినటువంటి మాడంతా కూడాను. అదేవిధంగా బయట పక్క కూడా ఈ విధంగా క్లీన్ చేసుకుందాం. ఇక క్లీన్ చేశాక చూపిస్తాను చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇది వచ్చేసి టీ గిన్నె అండి. ఇదే ప్రాసెస్లో మనము అన్నం మాడిపోయిన గిన్నెలైనా సరే, ఏ గిన్నెలైనా సరే ఈజీగా మనము క్లీన్ చేసుకోవచ్చు. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలని చెప్పేసి కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. డెఫినెట్గా నేను మీకోసం వీడియో అయితే షేర్ చేస్తాను. చూస్తున్నారు కదండి ఎంత నీట్గా వచ్చిందో. డెఫినెట్గా మీరు కూడా ఈ టిప్ యూజ్ అయితే ట్రై చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పటివరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. చూస్తున్నారు కదండి. అదేవిధంగా మన ఛానల్లో ఇంకా చాలా మంచి వీడియోస్ ఉన్నాయి. వీడియో అయిపోయిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.